హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక భూమి అయితే శరత్ చంద్ర వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. ఇక భూమి అలా వెళ్ళేసరికి ఇక అందరూ కూడా హాల్లోకి వచ్చి అలా శోభా చంద్ర ఫోటో ముందైతే అందరూ నుంచుని ఉంటారు. ఇక అప్పుడు భూమి అంటూ ఉంటుంది, నాన్న కేపీ మావయ్య ఎటువంటి తప్పు చేయలేదు నాన్న. ఆయన చాలా మంచి మనిషి, మీకు తెలియనిది కాదు. ఆయన అమ్మని చంపి ఏం సాధిస్తారు నాన్న? అమ్మని చంపవలసిన అవసరం ఆయనకి ఏముంది? అమ్మని చంపితే ఆయనకి తెలిసి ఒదిగే లాభం ఏముంది నాన్న? నేను ఆయన ఆ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను నాన్న. కేపీ మావయ్య అటువంటి వారు కాదు అని భూమి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అపూర్వ అయితే నాకు తెలుసు. అప్పుడు అపూర్వ అయితే ఇలా అంటూ ఉంటుంది, నాకు అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు వచ్చావో. ఆ శారదానికి చెప్పింది కదా, మీ కేపీ మావయ్య నువ్వు విడిపిస్తే నీ కాపురం నేను చక్కదిద్ది గగన్ని నీతో సంతోషంగా ఉండేలా చేస్తానని అన్నందుకే కదా నువ్వు ఇక్కడికి వచ్చి ఆ కేపీని విడిపించమని అడుగుతున్నావు అని అపూర్వ శరశ్చంద్రతో అంటూ ఉంటుంది. ఇక అప్పుడు భూమి, నాన్న కేపీ మావయ్య అటువంటి వారు కాదు. ఆయన అమ్మని చంపలేదని నేను నమ్ముతున్నాను. అతను ఆ తప్పు చేయలేదని నేను నిప్పులు గుండెల్లో దూకమన్నా సరే దూకుతాను అని భూమి అనేసరికి శరశ్చంద్ర ఆలోచనలో పడతాడు. ఇక అప్పుడు శరశ్చంద్ర అంటూ ఉంటాడు, సరే కేపీ ఆ తప్పు చేయలేదని నువ్వు మీ అమ్మ ఫోటో మీద ప్రమాణం చేసి చెప్పు అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. ఇక అలా అనగానే నాన్న సరే అని శోభాచంద్ర ఫోటో ముందుకు వెళ్ళి వాళ్ళ అమ్మ ఫోటో మీద చేయి పెట్టి, కేపీ మావయ్య ఎటువంటి తప్పు చేయలేదు, ఆయన నిర్దోషి అని భూమి ప్రమాణం చేసి చెప్తుంది. ఇక అలా చెప్పేసరికి ఒకసారిగా శరశ్చంద్ర షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటే ఇక అపూర్వ, ఏంటి బావ అలా చూస్తున్నాడు, కొంపదీసి ఇదంతా నిజమని నమ్మేశాడా ఏంటి? అలా నమ్మేస్తే ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఎలా తప్పించుకోవాలి అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.